నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పశ్చిమాసియా సంక్షోభం అంటామా, మధ్యప్రాచ్యం సంక్షోభం అంటామా, అది ఏ రోజుకి ఆ రోజు కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చెప్తోంది, ఇరాన్ హూతీస్కి చెప్పింది, మీరు ఈ రెడ్ సీ గేట్వే మూసేయండి, ఒకవేళ అమెరికా కనుక పవర్ నెట్వర్క్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తే అని. సరే, ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే తరహాలో అయిపోతుంది. ఒకవేళ రెడ్ సీ గేట్వే కూడా మూసేస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. హూతీస్ అంతటి ఘటనా సమర్థులే, అంటే కన్స్ట్రక్టివ్ మెకానిజం వాళ్ళ దగ్గర లేదు, కానీ అద్భుతమైన డిస్ట్రక్షన్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు సిద్ధహస్తులు. సో ఆ ఉపద్రవం ఒకటి ముంచుకురాబోతుంది. ఈ క్రమంలో ఈ మధ్యప్రాచ్య సంక్షోభం ఎటువైపుకు దారితీస్తోంది అనేది సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఒకవేళ నిజంగా హూతీస్ అది గేట్వే మూసేస్తే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవాళ పొద్దున కూడా రిపోర్ట్స్ ఏమొస్తుందంటే హూతీలు తయారవుతున్నారు అంటున్నారు. కానీ అక్కడ చిన్న ఒక ప్రాబ్లం ఉంది. హూతీలకి ఇవాళ పొద్దున ఒక రేడ్ జరిగింది, మీరు చూసుంటారు. హూతీల కోసం వచ్చే ఒక షిప్ని పట్టుకున్నారు ఆయుధాలతోనే. ఇరాన్ నుంచి వస్తుంది దాన్ని. ఆబ్వియస్లీ ఇరాన్ క్లోజర్ తర్వాతనే అది ముందు వచ్చి ఉంటుంది బయటికి. అది పట్టుకున్నారు, దాంట్లో ఆయుధాలు దొరికాయి. ఇది ఒఫిషియల్ యెమెనీ గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు హూతీలకి ఏం ప్రాబ్లం అయిందంటే, లాస్ట్ ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఆయుధాలు రావట్లేదు. ఈ అమెరికా వాళ్ళు వచ్చి, అమెరికన్ స్పెషల్లీ ఫిబ్రవరి తర్వాత ఆయుధాలు ఎక్కువ రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ బై సీ రూట్ వస్తుంది, ఇంకే రూట్ లేదు వాళ్ళకి. ఇప్పుడు అది ఆ రూట్ నుంచి రావట్లేదు, ఏం చేస్తారు వాళ్ళు? ఒకవైపు నుంచి సౌదీ అరేబియా వాళ్ళ మీద ఎప్పుడు 24/7 నిఘా పెట్టుకున్నారు వాళ్ళు. మొన్న కూడా బాంబ్ చేశారు వాళ్ళని, సనా ఎయిర్పోర్ట్ని బాంబ్ చేశారు. ఇప్పుడు ఈ హూతీలు ముందు వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఇజ్రాయెల్ మీద కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తుండే ముందు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. మనం ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాట్లాడుతున్నాం, కానీ ఈ బాబెల్ మందబ్ని మర్చిపోతున్నాం. బాబెల్ మందబ్ ఇటువైపు ఉంది, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇటువైపు ఉంది. నన్నిట్లో మీకు సౌదీ అరేబియా ఉంది, ఇటువైపు యమన్ ఉంది, దెన్ ఆల్ దట్ అదర్ కంట్రీస్, కువైత్, బహ్రెయిన్ అని ఉన్నారు, ఇటువైపు ఇరాన్ ఉన్నారు. సో ఇరాన్కి బాబెల్ మందబ్కి చాలా డిస్టెన్స్ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయలేరు. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్లో అటాక్ చేస్తున్నట్లు ఆ మిసైల్ ఒకటి అటాక్ చేయలేరు వాళ్ళు. హూతీలతో చేపియాల్సి వస్తుంది. ఇప్పుడు హూతీల మీద వాళ్ళు ఇండిపెండెంట్ ఒక ఫోర్స్ అంటే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు దగ్గర అన్నిటికీ వాళ్ళు డబ్బులు, ఆయుధాలు అన్నిటి మీద కోసం వాళ్ళు డిపెండ్ అయ్యేది ఇరాన్ మీద అనమాట. ఇప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేశారు. అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళు. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు హూతీలు అన్నారు. మీరు ఆ పార్ట్కి వెళ్తే హూతీ అనే పదం మీరు ఎక్కువ వినరు. మీరు అన్సరుల్లా అంటారు అక్కడ వీళ్ళని. వాళ్ళ లీడర్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇప్పుడు ఏం చేయరు, వీళ్ళకి భయం ఉంది. యుఎస్ ఇంటర్ఫియర్ చేయరు, వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇటువైపు సౌదీ అరేబియా చూసుకుంటారు. ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ పైప్ లైన్, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బైపాస్ చేసేది యాన్బు పోర్ట్కి వస్తుంది. యాన్బు పోర్ట్ రెడ్ సీ దగ్గర ఉంది, ఎడ్జ్లో ఉంది. అది దాని పక్కన యమన్ ఉంది, అక్కడ హూతీలు ఉన్నారు. సో సౌదీ అరేబియా చాలా సంవత్సరాల నుంచి హూతీలతో పోరాడుతున్నారు. సో సౌదీ అరేబియా ఆయిల్ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తుంది. మనం ఈ బాబెల్ మందబ్ అర్థం చేసుకోవాలి. ఒకటి రెడ్ సీ, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ తర్వాత సూయజ్ కెనాల్ వస్తుంది, అక్కడి నుంచి యూరోపియన్ మార్కెట్స్కి వెళ్తున్నారు. అప్ డైరెక్షన్లో వెళ్ళాలి, అప్ సైడ్ డైరెక్షన్ వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే 12% గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్ మీద డిపెండెంట్ ఉంది. మీరు 20% మీరు ఇటువైపు చెప్పినప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్, ఇక్కడ 12%. మలకా స్ట్రైట్ 33% ఉంది అంతే. సో మీరు ఈ రెండు స్ట్రేట్ చాలా క్రూషియల్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయినప్పుడు ఇంపాక్ట్ అంతా వచ్చింది ఏషియన్ నేషన్స్ మీద, ఎందుకంటే ఈస్ట్కి వెళ్తుంది ఆ ట్రాఫిక్ అంతా. ఇదేమో వెస్ట్కి వెళ్తుంది బాబెల్ మండబ్ నుంచి. సో ఈ టువర్డ్స్ యూరోప్ అండ్ వెస్టర్న్ మార్కెట్స్. ఇది బైపాస్ చేయాలంటే మీకు అది దానికన్నా వెళ్ళకుండా ఉండడానికి, సూయజ్ కెనాల్ వెళ్ళకూడదంటే వీళ్ళు మొత్తం ఆఫ్రికా తిరిగి వెళ్ళాలి, ఇట్లా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి. మీకు మినిమం 12 నుంచి 14 ఎక్స్ట్రా డేలు పడుతుంది. కాస్ట్ ఎక్కువవుతుంది, ఇన్సూరెన్స్ ఎక్కువవుతుంది. సో న్యాచురల్లీ అది అవాయిడ్ చేయడానికి సూయజ్ కెనాల్ కట్టారు. ఇప్పుడు సూయజ్ కెనాల్లో ప్రాబ్లం ఏంటంటే, కంటైనర్ కార్గోకి ప్రాబ్లం లేదు. మీరు కంటైనర్ కార్గో తీసుకెళ్ళచ్చు, క్రూడ్ ఆయిల్ చిన్న షిప్స్ తీసుకెళ్ళచ్చు. కానీ లార్జ్ VLCCs అంటారు, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్, 2 బిలియన్ బ్యారెల్స్ క్యారీ చేస్తారు వాళ్ళు. అది అక్కడి నుంచి వెళ్ళలేదు, దానికి ఉన్న స్పేస్ లేదు. సూయజ్ కెనాల్ స్పేస్ లేదు, అండ్ డెప్త్ సపోర్ట్ లేదు. సో వీళ్ళేం చేస్తారంటే, కొంతమంది ఇప్పుడు థియరీలో మాట్లాడితే ఇది వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారు మీరు? సపోజ్
విఎల్సిసిని తీసుకొచ్చి ఈజిప్ట్ దగ్గర ఆపి ట్రక్లలో పంపించాల్సి వస్తుంది. అటువైపు ఇంకొక విఎల్సిసి ఉంటుంది, ఈ ట్రక్లో తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సి వస్తుంది. అది ప్రాక్టికల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 మిలియన్ బ్యారల్స్ ఉన్న ఒక షిప్ తీసుకోండి, దాన్నున్న ఆయిల్ మీరు ట్రక్లకు ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు 20,000 ట్రక్స్ కావాలి. 20,000 ట్రక్స్ ఉన్న కెపాసిటీ ఆ విఎల్సిసిలో ఉంటుంది, 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. దానికోసం ఇప్పుడు కూడా వరల్డ్ ట్రేడ్ ఐదర్ పైప్ లైన్ ఆర్ షిప్స్ మీద డిపెండ్ అవుతారు. మీరు ఇప్పుడు దాకా ట్రక్లో తీసుకెళ్దాం, డైరెక్ట్ ఇరాన్ నుంచి ఇండియాకి ట్రక్లో తీసుకొద్దామంటే కాదు, అది నడవదు. ఈవెన్ ఈ పాకిస్తాన్ అగ్రీస్ టుమారో ఆర్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ చేస్తే కూడా నడవదు, అది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే ట్రక్స్తో మీరు బిజినెస్ చేయలేదు. అది పాకిస్తాన్ దగ్గర కూడా నేర్చుకున్నారు ఇరాన్. వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసినప్పుడు అమెరికన్స్, ఇరానియన్స్ ఏమనుకున్నారంటే మేము ట్రక్లలో పాకిస్తాన్కి పంపించి కరాచీ పోర్ట్ నుంచి అట్లా పంపిద్దాం అనుకున్నాం. అది అమెరికా అగ్రీ చేయరు. కానీ ఎన్ని ట్రక్స్ పంపిస్తారు మీరు? ఒక చిన్న క్రూడ్ క్యారియర్కే మీకు ఒక 10,000 ట్రక్కులు కావాలి వస్తుంది. 10,000 ట్రక్కులు ఎక్కడున్నాయి? దాని కాస్ట్ ఏంటి? ఇప్పుడున్న దాంట్లో మీరు చూస్తే ఈ బాబల్ మందబ్ రూట్ నుంచి వెళ్ళే ఫ్యూయల్ మోస్ట్లీ సౌదీ అరేబియన్ ఫ్యూయల్. అది ఈ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి వచ్చేది 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మ్యాక్సిమం, అంతే, దానికన్నా ఎక్కువ లేదు కెపాసిటీ దానికి. ఇది ఫిల్ చేసుకుంటే వెళ్తుంటే చిన్న క్యారియర్స్లోనే వెళ్తుంది. 1-2 మిలియన్ బ్యారెల్, 2 కూడా ఉండదు, 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకెళ్తున్న షిప్లో వెళ్తారన్నమాట సూయజ్ కెనాల్ వైపు. ఇది కొట్టారనుకోండి మీకు, ఎందుకంటే 25% మన అటువైపు చెప్తాం 20% వరల్డ్ ఆయిల్ సప్లై అని చెప్పి, ఇక్కడ 25% ఆయిల్ సప్లై ఉంది. ఎందుకంటే ఇది ఒకటే రూట్, ఇది యూరోప్కి వెళ్ళేది, ఇంకే రూట్ లేదు. లేకుంటే ఆఫ్రికా తిరిగి రెడ్ సీ డైరెక్ట్ సూయజ్ కెనాల్ యూరోప్ వెస్ట్ అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. సో ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే అటువైపు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు అమెరికా. ఫస్ట్ టైం వాళ్ళ పవర్ ప్లాంట్ కొట్టడం మొదలుపెట్టారు. నిన్న ఒక మేజర్ బ్రిడ్జ్ని కొట్టారు. ఇక్కడ బాబల్ మండబ్ నుంచి వాళ్ళ ఇరానియన్ మేజర్ సిటీస్కి వెళ్తున్న రూట్లో ఉన్న బ్రిడ్జ్లు 2 కొట్టేశారు నిన్న రాత్రి అమెరికా. ఇప్పుడు బాబల్ మండబ్ నుంచి ఇరానియన్ సిటీస్కి ఏమైనా ట్రక్లలో పంపించాలంటే కాదు. ఓకే, అది గోధుమలు ఉండొచ్చు, గోధుమ ఇది ఉండొచ్చు, ఆటా ఉండొచ్చు, లేకుంటే బియ్యం ఉండొచ్చు, చెప్పలేం, ఏం వెళ్ళదు. ఇప్పుడు మొత్తం కొట్టి పడేశారు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఆయిల్ అయితే మీరు అట్లీస్ట్ పైప్ లైన్లో తీసుకురావచ్చు, అది కూడా లేదు. సో బాబల్ మండబ్ని మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు అమెరికా. రోజు రాత్రి బాంబ్ చేస్తున్నారు. నిన్న మన లాస్ట్ 2 డేస్ నుంచి సబ్జెక్ట్ మీద డిబేట్ చేయలేదు, కానీ చాలా జరిగినాయి. అమెరికా ఇప్పుడు 6th కంటిన్యూస్ డే నడుస్తుంది బాంబింగ్. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట చెప్పారు, వాసుదేవన్ గారు. ఆయన అన్నారు నిన్న ఇరాన్ స్ట్రెంగ్త్నే రెస్పెక్ట్ చేస్తారు, ఇంకా దేన్ని రెస్పెక్ట్ చేయరు. ఆయనకి బహుశా స్వామి వివేకానంద షికాగోలో ఇచ్చిన స్పీచ్ గురించి తెలియదేమో, అక్కడ కూడా ఆయన అన్నారు ఈ మాట. వరల్డ్ రిలీజియన్స్ గురించి అక్కడ మాట్లాడినప్పుడు, నేషన్స్ హూ హ్యావ్ స్ట్రెంగ్త్, ఎవరి దగ్గర వాళ్ళు స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు, లేని వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ లేదు. అది మనం చూస్తున్నాం. మీరు ఆఫ్రికన్ నేషన్స్ చూడండి, ఎవరు పట్టించుకోరు వాళ్ళని. కానీ నార్త్ కొరియాని భయపడతారు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఉంది. అదే టైంలో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండి కూడా ఎవరు భయపడ్డు వాళ్ళని. ఇదొకటి ఉంది ప్రాబ్లం మళ్ళీ. సో ఈ ఇష్యూస్ మీదే మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ to 10 డేస్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది.